దేవుడు మనతో ఉండాలనుకున్నప్పుడు మనం లోకంతో కలవకూడదు. దేవుడు మనతో ఉండాలనుకున్నప్పుడు మనం వాళ్ళతో మనం కలవకూడదు. వాళ్ళకిని లోకానికిని మనం వేరే ప్రత్యేకించబడిన వారుగా మనము ఉండాలి. ఒకవేళ మనం లోకంతో కలిసామనుకో, లేదంటే మనుషులతో కలిసిపోయామనుకో, అవసరమైతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనుషులు ఏం చేస్తారంటే మనల్ని విడిచిపెట్టేస్తారు. స్తోత్రం చెప్పండి. మనుషులు విడిచిపెట్టేశారనుకో, మరి దేవుడు కూడా మనకు దూరంగానే ఉంటాడు. నిజమే కదా? ఒకవేళ దేవుని కొరకు మనం ప్రత్యేకించబడ్డాం అనుకో, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషులు మనకు కావలసిన వారు మనం విడిచిపెట్టేసిన మన దేవుడు ఎలా ఉంటాడంటే మనతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు భయం ఏముంటది? ఎటువంటి ప్రమాదం, ఎటువంటి శ్రమ, ఎటువంటి ఉపద్రవములను చుట్టుకున్నప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు, విడిపించడానికి సమర్థుడైనాడు. నేను పొందుకున్న మేలు నేను మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నిజమే, మనుషులు నాతో లేనప్పటికీ దేవుడు నాతో ఉన్నాడు కనుక భయంకరమైన యాక్సిడెంట్ అయింది భీమవరంలో. దగ్గరలో ఒక మెకానిక్, ఒక అయ్యగారు ఇలాగా మేము కలిసి భోజనం చేసి టిఫిన్ చేసి ఛానల్ అయింది. నాతో మీతో నేను టిఫిన్ చేయాలని ఆశపడుతున్నాను, భోజనం అన్న చేయాలని ఆశపడుతున్నాను అయ్యగారు. వెనకాలే బతుకులాడుతూ మొదలు పెట్టాడు. నేను మొగల్తూరు నుంచి వస్తుంటే వెనకాలే వచ్చాడు. చాలా బతుకులాడు. నేను రానని ఇబ్బంది పెట్టాను, అయినప్పటికీ వెనకాలే పడి బతుకులాడుతున్నాడు కదని చెప్పి వెళ్ళినప్పుడు అతడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. నిజమే, బలంగా కొత్త బండి అంటే టైల్కి వస్తున్నాడు ఒక యవనస్తుడు. అతడు వచ్చేసి రాంగ్ రూట్లో వెళ్తున్నాడు కనుక ఆ లైన్లో వాడు వచ్చి కొట్టేస్తుంటే మరి పడిపోయినప్పుడు ముక్కు బోన్ ఇరిగిపోయింది, పొన్ను ఇరిగిపోయింది, చెవు అలాగే అంత ముక్కులంట బ్లడ్ అలాగే రక్తం కారుతా ఉంది. నిజమే, ఎదుటి శివశంకర్ హాస్పిటల్లో పడేశారు. ఆయన గారి చుట్టూ పోలంత మంది ఉన్నారు, నా చుట్టూ ఎవరూ లేరు. ఊపిరందని పరిస్థితి. చూసిన వాళ్ళు అన్నారు, అయ్యో పాపం చనిపోతాడు పాపం అంటూ ఉండేవారు. నిజమే కదా? ఆ రాత్రి ప్రభు యొక్క ఆత్మ, ఆ వెలుగు నన్ను తాకినప్పుడు, ఆ ప్రకాశమైన వెలుగు నన్ను తాకినప్పుడు నా ముక్కుల్లో నా చెవుల్లో ఉన్న బ్లడ్ రక్తము అలాగా ఆరిపోయి శ్వాస పీల్చుకోలేని పరిస్థితులకు కలిగి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? ఎవరు కాపాడారంట? మనుషుల వల్ల కలగనది, డబ్బు వల్ల కలగనది. గమనించండి, మనం దేవుడిని కలిగి ఉన్న విధానాన్ని బట్టి అంట. నేను నా మట్టుకైతే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఉదయం లేచి రాత్రికాడ ఎంత భయంకరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా మారిపోయాడు అని చెప్పి టాబ్లెట్లు కూడా కొంచెంగానే రాసి ఇచ్చాడు అన్నమాట. నేను చెప్తున్నా ఆ మాట, ముక్కు బోనిరిగిపోతే ఆపరేషన్ పడుతుంది అన్నారు కూడా. ఆపరేషన్ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. ఒక మాట చెప్తున్నాడు అనమాట. అందుకని అనమాట, మనం దేవుని కొరకు నిలబడిన వారు అయి ఉంటే దేవుడు మన కొరకు నిలబడతాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఆయన అన్నాడు, దివారాత్రముల నుండి దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలవ వారన నాటబడినదై ఆ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చెయ్యున్నదంతా సఫలమవుతూ వచ్చును. బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూసుకున్నాం. అన్నలు త్రోసివేశారు, గుంటల్లోనూ అమ్మేసుకున్నారు, ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తులో కూడా అనేకమైన శ్రమ ఇబ్బందులు పడిన వాడుగా ఉన్నాడు యోసేపు. చెరసాలలో వేయబడ్డాడు యోసేపు. చెరసాలలో కూడా అతనికి నాయకత్వం అప్పగించబడ్డది. పరో ఇంట కూడా నాయకత్వం అప్పగించబడ్డది. పరో ఇంటిని, ఐగుప్తుని పాలించగలిగిన గొప్ప అధికారం అంట యోసేపుకు దేవుడిచ్చాడు. యోసేపుకు ఒక పేరుంది, బలించుడు కొమ్మ. నిజమే, ఈ రోజున నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలి, నువ్వు చేయున్నదంతా సఫలమవుతూ ఉండాలి. అందు నిమిత్తము లోకము కావాలి, లోకంలో ఉన్న వారు కావాలి. అందరితో నేను ఉంటానంటే అందరూ కావాలంటే అందులో నేను ఉండాలంటే కుదరదండోయ్. దేవుని కొరకు నువ్వేం చేయబడాలి? ప్రత్యేకించబడాలి.
ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడకోకుండా అందరూ ఉండాలి, అందరిలో నేను ఉండాలి, లోకం ఉండాలి, లోకంలో నేను ఉండాలంటూ నువ్వు తిరుగులాడితే ఆనాడు ఇజ్రాయేలీలు తన బాహు బలము చేత విడిపించారంట. వాళ్ళకు కూడా అలాగే లోకం వైపు తిరిగిపోయి దేవుని ఆజ్ఞలన్నీ కూడా విసర్జించారు, విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. అటు వారిని దేవుడు ఏం చేశాడంటే చెదరగొట్టాడు. చెదరగొట్టిన వారు భయంకరమైన శ్రమ ఇబ్బందులు పడతా ఉంటే వారి నిమిత్తము, వారు చేసిన అతిక్రమముల నిమిత్తము నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే వారి పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నా తండ్రి ఇంటి వారి పాపములు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి కన్నీళ్లు కార్చిస్తూ ఉపవాసం ఉండి వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అన్నమాట. 10వ వచనంలో అన్నాడు ఆయన, వారు గనక నీ వైపు తిరిగినప్పుడు, వారు గనక నా వైపు తిరిగినప్పుడు నేనైతే ఎలాగైతే వారిని చెదరగొట్టాను, ఆ చెదరగొట్టిన వారందరిని కూడా గమనించండి, నేను సిద్ధపరిచిన స్థలానికి వారిని సమకూర్చి వారిని స్థిరపరుస్తానని చెప్పి అక్కడ దేవుడు నెహెమ్యాతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే, మనం చేయనదంతా సఫలం అవ్వాలన్నా, మన ఆలోచనలు సఫలం అవ్వాలన్నా, మనం అన్ని విషయాల్లో ఫలించేవారుగా ఉండాలన్నా, మనం ఎక్కడున్నా ఈ స్థలంలో ఉన్నది ఉద్యోగం వ్యాపారమైనా దేవుడు మనం స్థిరముగా మనం ఉండి స్థిరపడాలంటే దేవుని యొక్క మహాకృప ఉండాలి. మనం అనుకుంటాం, అబ్బే ఎవరు అక్కర్లో